అంకుల్ నాన్న ఎలా ఉన్నారు? ఏ నాన్న బ్రహ్మాండంగా ఉన్నా నాన్న. బుద్ధూరికి వచ్చిందంట కదా నైసా. వీసా వచ్చేసింది అంకుల్. వీసా వచ్చేసింది. మన కష్టం ఫలించింది నాన్న. మా కష్టం మీ దయ వల్ల ఎట్నం. పోనీ నాన్న. ఇప్పుడు అదే మా వాళ్ళకి చేస్తాను. నువ్వు చేసిన వాళ్ళు ఆపి నీ కాటే అటెండ్ అయినా. అయ్యో, నేను నిన్ననే మీతో చెప్పాను వచ్చి చూడండి. ఈరోజు వచ్చేసింది. అవును, వచ్చేసింది నాన్న. అసలు పాపం మీ ఓడి కష్టం. మీ ఆనందం వినడానికి ఫోన్ చేసి. నిజం. అవునవును, పర్లేదు. అసలు బాగా ఇదిగుండం మేము. అదే అలామ్మా మేము అందరు ఎంత కష్టపడ్డాం అంత మనకి ఇచ్చిండు. అసలు మీరు పాపం అల్లాడిపోయినాం. డబ్బులు అరేంజ్ చేయడానికి కానీ ఇంకోటైనా సిచ్యువేషన్ బాగలేకపోయినా. అవును, ఒక ఫాదర్ ఎలా ఉంటారు, బాగుంటుంది అలా. ఒక ఫాదర్ ఎలా ఉంటారో చూపించారు మీరైతే. మరి బాధ్యత మనం ఎన్ని పెట్టుకో. పిల్లలు వాళ్ళు లైన్ లో ఉంటేనే మనం వాళ్ళకి విలువ. కన్నందుకు చేసినాం అంటే అట్ట వాళ్ళని ఒక దారిలో తెచ్చి పెట్టుకోవటమే మనం గొప్ప. చేశారు, గట్టిగా చేశారు, డబ్బులు కట్టాము. పాపం మా ఇంటర్వ్యూ కోసం అని పాపం ఎన్ని రోజు ఇంటర్వ్యూలు తీసుకోవడం, 5 ఇంటర్వ్యూలు తీసుకోవడం, 8 ఇంటర్వ్యూలు తీసుకోవడం, ప్రిపేర్ చేయించి పాపం మా వాళ్ళు కూడా బాగా కష్టపడ్డారు. అవును, చేశారు. ఎంత పడ్డారులే. అవును, అసలు ఎక్కడా కూడా ఏ చిన్న మిస్టేక్ కూడా లేకుండా జాగ్రత్తగా చేసుకుంటా వచ్చి అవునవును ఈ రోజు వీసా వచ్చింది. భగవంతుడు అలా ఓకే చేసిండు. అయిపోయింది, ఇంకా ఆ పని అయిపోయింది. అయిపోయింది. చిన్నగా మీరు ఆంటీ కూడా చిన్నగా ఇక్కడికి రావడానికి ఒక్క 2 సంవత్సరాలు ఆడికి రాండి. మనం డెవలప్ కావాలా. మా తాత 12 ఎకరాలు అమ్మిండు. మా నాన్న అది కొనాలా. కొంటారు. మరి ఆ పట్టుదల నాకుంది. పెద్దోడిని కనుక పంపిపోతే ఈ లోపు కొనుక్కునేవాడిని. నేను 5 ఎకరాలు కొన్నా ఆల్రెడీ. మళ్ళా పెద్దోడికైనా అమ్మినాం. 12 ఎకరాలు కొనాలా. తాత అమ్మింది, కొనవచ్చు. మా నాన్న అమ్మింది, కొనవచ్చు. కొనాలా. మాకు అది పట్టుదల అంతే. ఇల్లు బాగా చేర్చుకోవాలి. నేను ఇంతవరకు ప్లాస్టింగ్ చేర్చుకోవాలి ఇల్లు. అయ్యో, కట్టుబడి కట్టి అంటే నెత్తిని కప్పేసి ఉంచుకున్నా. ఇక మీద నుంచి వచ్చాయని మీకు అవే. మీరు అసలు ఇబ్బంది ఏమి ఉండదు. జాగ్రత్త. అయిపోయింది. పెద్ద స్టెప్ ఏదైతే ఉందో అది అయిపోయింది. అది అవును. అదే, అందరూ హ్యాపీ. భగవంతుడి వల్ల ఇంకా ఇచ్చినట్టే. అవును, అయిపోయింది. మీరు కష్టపడిన దానికి మా ఊళ్ళు కష్టపడి పాపం అందరికంటే బాగా ఇబ్బంది పడింది. పాపం రాత్రి పగళ్ళు తలనే పుట్టినా గానీ వదలలేదు. అవును, వదలలేదులే. వదల్లా. నిజమే. చాలా నేను వాడు కష్టం చూసి తర్వాత ఇంత ఎక్కిపోతు కానీ అన్న వాళ్ళమ్మ నేను నేనే చూసి. అయ్యో, లేదు నాన్న నేను పోవాల్సింది చేయాల్సిందండు. లాస్ట్ రోజు మేము చెప్పాయి మొత్తం ఉంటే ఆ చివరి రోజు చూస్తే వాళ్ళమ్మ నేను బయటలో కూర్చున్నాం. మన ఆడ కుర్చీలో వేసి అదే సోఫాలో ఆఫీసులో ఆడ కూర్చున్నాం ఆఫీసులో. వాడే లోన ఇంటర్వ్యూ మేము పోగన పావు గంట నేను మాట్లాడాలి. పోగన కూడా సైజ్ చేసినాము. వాళ్ళ లోనే కూర్చున్నాడు. ఇంకొక పావు గంటలో అటెండ్ అయ్యిండు ల్యాప్టాప్ చూపించుకొని. ఇంకొక అర్ధ గంటలో రానే వచ్చిండు అయిపోయిందని. నేను వాడు కష్టం చూడలేకపోయినా నాన్న. చూడలేక తన తర్వాత చిన్న ఈ 70 ఇంటికి జనవరి ఇంటికి పోదాలన్నా. వాడే పట్టుదల లేదు. అసలు ఎక్కడ తగ్గలేదు. తలనే పుట్టినా ఏమున్నా తగ్గలేదులే. అంకుల్ మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం ఉండిద్ది. 2 కొడుకులు ఒక చోటుకు వస్తారు. అదే నాన్న, 2 కొడుకులు ఒక చోటు ఊర్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. షాకు ముందర అదే ఉంది. ఇప్పుడు మా బజార్ అంతా అదే ఉంది. 2 పంపించేటేంది, ఇల్లేంది, ఈ కథ ఏంది అని ఊర్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇంక అంతకు మించిన ఆనందం ఇంకేం లేదు. అవును. సో హ్యాపీ
కానీ ఫైనల్ గా అయిపోయింది, అందరూ హ్యాపీ. ఫైనల్ అయిపోయింది నాన్న, అట్లా మీ దయ వల్ల. పోనీ కొద్దిగా బాగానే ఉంది వ్యవహారం. సరే నాన్న, రేపు వాడికి పోతాను హైదరాబాదు. ఎందుకు ఇంకా డైరెక్ట్ పంపించేస్తే వాళ్ళు కొట్టేయాలి నాకు తెలిసి, మళ్ళీ కొట్టేయాలి మరి, మొత్తం కొట్టి ఇమ్మనాలి, నేను మొత్తం 25 రిలీజ్ చేయమనాలి. ఇంకా ఎంత 25 తీసుకుంది, ఎక్కువ తీసుకోలేదా? మొత్తం 43 అయితే 13 ఆపారు, 30 మనకు వదిలింది. అది ఇంకా 13 తర్వాత 30లో నిన్న 5 కొట్టారు రేసాకి. ఇంకా 25 రిలీజ్ చేయాలి, రేసా కూడా వచ్చింది కదా, రిలీజ్ చేయాల్సిందే, అంగ రిలీజ్ చేయాలి కదా. అదే అదే తక్కిన ఆడిపోయినాక రిలీజ్ చేయమన్నాం. అంతే అంతే అంతే. అక్కడ ఏంటంటే అది వాడుకోవటానికి. అవును అవును, ఇంకో ఆడుకునే పని లేదు, ఇద్దరు సంపాదించుకుంటారు. ఆల్రెడీ పార్టీ చూసినట్టు నువ్వు కూడా చూసించు, తప్పు, ఇబ్బంది ఏం లేదు. పెద్ద కూడా చూసించిన్నట్టు ఆల్రెడీ. అవును, ఇబ్బంది ఏం లేదు, చూస్తాము. సరే అన్న, థ్యాంక్ యూ నాన్న. ఏం కాదు అంకుల్. సరే ఉంటాం కదా, బాయ్ బాయ్. బాయ్.